హ్యాపీ బర్త్‌డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఈ వీడియో నేనేదో వ్యూస్ కోసమో, లేదా సబ్‌స్క్రైబర్స్ కోసమో, లైక్స్ కోసమో అయితే ఈ వీడియో చేయట్లేదు. ఆడబిడ్డలు మాన మర్యాదలకు అలాంటి దయచేసి అని మాట్లాడదు. దయచేసి అది తప్పది. అలా అది కూడా మీరు ఏదైనా మాట్లాడండి, తిట్టని అన్నీ నాకు ఓకే. ఆడబిడ్డల మాన మర్యాదలు ఆ దృష్టికి అది దయచేసి ఆ మాట్లాడే పెద్దలకు కూడా నేను చెప్తా ఉన్నాను, దయచేసి అలాంటి ఎంకరేజ్ చేయొద్దు. మీరు 100% మనకి వద్దనుకుంటున్న దాన్ని విభేదిస్తుందని ఖచ్చితంగా మీరు మాట్లాడాలి, అది నాకు ఓకే. కానీ దయచేసి ఆ కోపాన్ని ఆడబిడ్డల మాన మర్యాదలకు మటుకు దయచేసి దృష్టి సారించడం తప్పది. అది ఎవ్వరికి ఆ విషయంలో మటుకు నాకు అంబేద్కర్ గారి పేరు కోనసీమ పెడితే మాకు సంపూర్ణ ఆమోదం, కానీ ఆడబిడ్డల మాన మర్యాదలకు భంగం కలిగించే మాట్లాడితే మాట మాకు ఆమోదయోగ్యం కాదు. దయచేసి ప్రతి ఒక్కరు అలాంటి ఘర్షణ పూరితమని చేస్తే మటుకు అంబేద్కర్ గారి స్ఫూర్తికి అది విఘాతం కలిగించినట్టు. దయచేసి దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని అందరికీ నా అప్పీల్, కొంత సంయమనం పాటించండి. ఏపీలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? కనీసం ఒక ట్వీట్ కూడా లేదు ఆయన నుంచి. గుడ్లవల్లేరు కాలేజ్‌లో అంత రచ్చ జరిగింది. ఒక అమ్మాయిల వీడియోస్, కెమెరాస్ ఇంత జరుగుతున్నా గానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదో అర్థం కావట్లేదు. ఎలక్షన్ ముందు ఆయన ఎలా ఉండేవారు? ఆడవాళ్ళ గురించి గానీ, మన రాష్ట్రం గురించి గానీ, భవిష్యత్తు గురించి గానీ చాలా అసలు ఆయన పోరాడేవాడు. ఆయన మాటలు వింటుంటే చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపిచ్చేది. కానీ అధికారంలోకొచ్చాక ఆయనకి ఇలాంటి వాటి గురించి రెస్పాండ్ అవ్వట్లేదు. చాలా దారుణాలు జరిగినాయి, మానభంగాలు జరిగినాయి, హత్యలు జరిగినాయి. వాటి మీద ఎలాంటి స్పందన లేదు. గుడ్లవల్లేరు కాలేజ్ గురించి ఎక్కడ ఒక ట్వీట్ లేదు. ఆయన వెళ్లి దాని గురించి ఎంక్వైరీ చేసింది కూడా లేదు. అలాగే కోల్‌కతాలో డాక్టర్ రేప్ మర్డర్ కేసు. సరే అది పక్క రాష్ట్రం అనుకుందాం. మన రాష్ట్రంలో జరిగే వాటికి కూడా ఆయన రెస్పాన్స్ అవ్వాలి గదా! సో, నేను చాలా నమ్మానాయన్ని. అంటే ఆయన మాటలు విని చాలా ఇన్‌స్పైర్ అయ్యేవాడిని. అంత ఫ్యాన్ అయిపోయాను ఆయనకి రాజకీయ పరంగా. సినిమా పరంగానే అయితే ఫ్యాన్ గాదు. రాజకీయ పరంగా ఆయన మాటలు గాని, ఆయన చెప్పే స్పీచ్ గాని, ఆయనలో ఉన్న నిజాయితీకి గాని నేను చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. కానీ ఇప్పుడు చాలామంది నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎలక్షన్ ముందు ఎలా ఉండేవాడు, ఇప్పుడేంది ఇలా అయిపోయాడు. చాలా నోటికొచ్చినట్టు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. కానీ ఆయన ఒక్క ట్వీట్ ఎయకపోవడం వల్ల అసలు ఆయన ట్వీట్ గాదు. ఎవడికి గావాలి ఆ ట్వీట్స్? వెళ్ళి ఆ ఇష్యూ ఏందో కనుక్కొని దాని మీద ఎంక్వైరీ చేసి దాన్ని ఆ కేసు సాల్వ్ చేస్తే సో, హ్యాట్స్ ఆఫ్ అనేవాళ్ళు అందరూ పవన్ కళ్యాణ్ గారిని. కానీ ఇప్పుడు ఆయన ఎలాంటి రెస్పాన్స్ లేకుండా అసలు ఏదీ లేదు. ఒక న్యూస్‌లోకెళ్ళి సో, ఆ కేస్‌ని కొంచెం తొందరగా సాల్వ్ చేయండి. ఎలాంటి చెప్పడం గాని ఇలాంటివి ఎక్కడ జరగడం లేదు. ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయి, ఎన్ని హత్యలు జరుగుతున్నాయి ఏపీలో. ఇలాంటి వాటి మీద పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదో అర్థం కావట్లేదు. ప్రెజెంట్ సిట్యుయేషను విజయవాడ గాని వర్షాలకి మునిగిపోతుంది. విజయవాడ గావచ్చు, చాలా ప్రాంతాలు మునిగిపోతున్నాయి. వీటి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు రెస్పాన్స్ లేదు. ఆయనసలు ఎక్కడున్నారో అర్థం కావట్లేదు. కనీసం ఆయనొచ్చి వాటి గురించి తెలుసుకొని మాట్లాడగలిగితే చాలా బావుండేది. ఎందుకంటే ఒక ధైర్యం. ఓకే. పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయగలరు అనేది ఒక ధైర్యం చాలా మందికి. ప్రతి ఒక్క ఫ్యాన్‌కి అదొక ధైర్యం ఉంది. కానీ ఆ ఫ్యాన్స్ గూడా మీరు అర్థం జేసుకోవాలి. ఆయన మాట్లాడట్లేదు అంటే దాన్ని మీరు అడగాలి. కానీ మీరు అడగకుండా ఇలా చెప్పినోళ్ళ మీద బ్యాడ్ కామెంట్స్ ఎయడం, తిట్టడం ఇలాంటివి జరుగుతున్నాయి గానీ, పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేముండొచ్చు. కానీ ఇలాంటి వాటి మీద ఆయన రెస్పాండ్ అవ్వాలి. అయితేనే గదా! ఆయన డిప్యూటీ సీఎం హోదా దానికి గౌరవం ఇచ్చేది. ఆయన ఏ రెస్పాన్స్ లేకుండా అలాగే ఉంటే ఏమనుకోవాలి? చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు వస్తున్నారు గదా! ఆయన రానక్కర్లేదంటే అది కరెక్ట్ గాదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దీని మీద రెస్పాన్స్ అయితేనే ఒక ధైర్యం ఉంటది. నమ్మకం ఉంటది. ఓకే. ఈయనున్నారు. ఖచ్చితంగా న్యాయం జరుగుద్దని ఒక నమ్మకం వస్తది. ఆయన రాకుండా ఇలా రెస్పాండ్ లేకుండా ఉంటే ఎవరికి నోటికొచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటారు. సో, ఏదో ఒకటి అంటనే ఉంటారు. ఆయన ఎలక్షన్ ముందు ఒకలా ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్కలా ఉన్నారు. చాలామంది నేను వింటున్నాను గదా! నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కామెంట్స్ అయితే మాత్రం దారుణంగా వస్తున్నాయి సోషల్ మీడియాలో. వీటి మీద రెస్పాండ్ అవ్వట్లేదని. ఏమనాలింకా? అందుకే నాకనిపిచ్చి నేను ఈ వీడియో జేస్తున్నాను. సో, దీన్నెవరు తప్పుగా అర్థం జేసుకోవద్దు. పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. వీటి మీద ఖచ్చితంగా ఆయన న్యాయం చేయగలరు గాబట్టి, ఆయన ఖచ్చితంగా రెస్పాన్స్ అయితేనే బావుంటదని. అందరికీ బావుంటది. ట్వీట్స్ ఎయడం, ట్వీట్లు పెట్టడం, కనీసం ఒక ట్వీట్ గూడా పెట్టలేదు. ఓకే. కానీ ఆ ట్వీట్ పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఆయన స్వయంగా వెళ్లి తెలుసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతది. అక్కడ గూడా చాలామంది అమ్మాయిలు
పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుండని చాలామంది కోరుకుంటున్నారు. కానీ ఈయన ఎలాంటి రెస్పాండ్ లేకుండా ఉన్నారు అసలు పవన్ కళ్యాణ్ గారు. సో, ఖచ్చితంగా ఇలాంటి ఇష్యూస్ మీద ఆయన మాట్లాడాలి. డాక్టర్ రేప్ మర్డర్ ఎంత వైరల్ అయిపోయింది. దాని మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అండ్ ఇప్పుడు వర్షాలు మునిగిపోతున్నాయి. దీని మీద కూడా ఏం మాట్లాడట్లేదు. ప్రతి ఏపీలో చాలా మర్డర్‌లు గాని, రేప్‌లు గాని ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. వీటి మీద ఎలాంటి రెస్పాన్స్ అనేది పవన్ కళ్యాణ్ గారు ఇవ్వట్లేదు. ఎందుకని? చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు వీళ్ళు మాత్రమే వస్తున్నారు గానీ, పవన్ కళ్యాణ్ గారు రావట్లేదు. అండ్ ప్రభుత్వం గూడా హిడ్డెన్ కెమెరాస్ లేవని జెప్తుంది. వీడియోలు లేవు, కెమెరాస్ లేవనే జెప్తుంది. కానీ అక్కడ స్టూడెంట్స్ అందరూ ఖచ్చితంగా ఉన్నాయని చాలా వీడియోస్ బయటకొస్తున్నాయి. ఆ బాత్రూమ్‌లలో ఖచ్చితంగా కెమెరాలన్నీ మాయం జేశారు అని జెప్పేసి వీడియోస్ ఒస్తున్నాయి. అక్కడ స్టూడెంట్స్ పవన్ కళ్యాణ్ గారు వెళ్లి ఆ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా నిజాలు బయటకొస్తాయి. ఇవి ఎనకాల చాలా రాజకీయ కుట్ర ఉంది. గుడ్లవేరు కాలేజ్ ఇష్యూ ఎనకాల రాజకీయ కుట్ర మాత్రం ఖచ్చితంగా ఉంది. లేనిది ఇలాంటివి రావు. స్టూడెంట్స్ అందరూ కలిసి ధర్నా చేశారంటే ఏదో పెద్ద ప్రాబ్లమ్ ఉంది. ఉంది గాబట్టే వాళ్ళు ధర్నా చేశారు. సో, ఆ కెమెరాస్ గాని, ఆ సాక్ష్యాలు గాని అన్నీ మాయం జేస్తున్నారు. ప్రతిదీ కోల్‌కత్తా డాక్టర్ గారిదేమైంది సీఎం గారే ఉన్నారు ఎనకాల. దాని ఎనకాల. అలాంటి అనుమానాలైతే ఉన్నాయి. కోల్‌కతా డాక్టర్ రేప్ కేసు. రాజకీయ కుట్ర వల్ల ఎక్కడా గూడా న్యాయం జరగట్లేదు. సో, ఖచ్చితంగా నేను కోరుకునేది ఒకటే పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వాలి అని కోరుకుంటున్నాను.